హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో అందరూ. వెల్కమ్ టు జ్యూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నాకైతే బిర్యానీ తినాలనిపిస్తుంది, కానీ ఇంట్లో అయితే ఏమీ లేవు. ఈజీగానే కుక్కర్లో చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా చేసుకునే బిర్యానీ మాట. నేను ఎప్పుడు ఇంట్లో ఏం లేకపోయినా నేను ఇలాగే చేసుకుంటాను, ఈజీగా అయిపోద్ది. ఫస్ట్ ఆకు, చెక్క, లవంగాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఏమో టమాటా వేసాను, కొంచెం సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపాలి, ఎందుకంటే అడుగడుతుంది అన్నమాట. అందుకని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను, కొత్తిమీర. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకుతో వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్ రైస్ వేసుకున్నాను, అది కూడా బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ అయితే తీసుకోవాలి. రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మసాలా, మీ దగ్గర ఏమైనా మసాలా పౌడర్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, నేను చికెన్ మసాలా వేసుకున్నాను. ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే. 3 విజిల్స్ వచ్చాక బిర్యానీ రెడీ అయిపోద్ది. ఫస్ట్ విజిల్ వచ్చింది, ఇంకో 2 విజిల్స్ వస్తే మనకి ఇంట్లోనే ఈజీగా ఏమీ లేకపోయినా నోటికి రుచిగా ఉండే బిర్యానీ రెడీ. సెకండ్ విజిల్ వచ్చింది, అంతే. థర్డ్ విజిల్ కూడా వస్తుందండి. మనం డిష్ అవుట్ చేసుకోవడమే, ఎంతో ఈజీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఈజీ బిర్యానీ రెడీ. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.